అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేయుచున్నాము. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనము. దేవుని వాక్యము నుండి మనలో ప్రతి ఒక్కరూ ఏ విధముగా దేవునికి సాక్షులముగా ఫలవంతముగా నుండగలమో, మరియు దేవుని సేవలో ఇంకనూ సమృద్ధిగా ఫలవంతులముగా నుండగలమో చూడగలుగుచున్నాము. మనమందరము సహవిశ్వాసులముగా దేవుని ఉన్నతమైన పరలోకపు పిలుపుతో ఆయన జతపని వారముగా ఆయనను సేవించుటకు పిలువబడి ఉన్నాము. లేఖనములలో 2 స్థలములలో ఆయన జతపని వారమని కలదు. 1 కొరింథీ 3వ అధ్యాయము 9వ వచనము, 2 కొరింథీ 6వ అధ్యాయము 1వ వచనము. అట్టి ఆధిక్యత దేవతలకు ఇవ్వబడలేదు. అందుచేతనే పరిశుద్ధ గ్రంథములో ఎచ్చటను దేవుని దూతలు ఆయన జతపని వారుగా పిలువబడుట మనము చదవము. మన ఉన్నతమైన పరలోకపు పిలుపు ఏదనగా, ఆయన కొరకు మహిమాయుక్తమైన శాశ్వతమైన పరలోకపు పరిశుద్ధ స్థలమును నిర్మించుటయే. మోషే కథ నుండి దేవుడు మనలను తన పరిచర్య కొరకు ఎట్లు సిద్ధపరచగలడో మనం చూడగలము. మొట్టమొదటిగా మన ఆసక్తి మనలను దేవునికి ఉపయోగకరంగా చేయజాలదని చూచుచున్నాము. మోషే తన ఆసక్తితో దేవుని సేవించ ప్రయత్నించి అపజయం పొందెను. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు నిరాకరించి గొప్ప త్యాగమును చేసినప్పటికీ దేవుని ప్రజలకు సేవ చేయుటకు సహాయము చేయుటకు ఎంతో ఆసక్తిని కనపరిచినప్పటికీ అతడు అపజయమునే ఎదుర్కొనవలసి వచ్చెను. అతడు పారిపోయి 40 సంవత్సరములు తన మామ యొద్ద దాగుకొనవలసి వచ్చెను. ఆ 40 సంవత్సరముల కాలములో అతడు నేర్చుకొనినదంతయు మర్చిపోయాను. ఆ దైవజనుడు ఐగుప్తు విద్యనంతటిని అభ్యసించినప్పటికీ, మాటలయందు కార్యములయందు నేర్పరి అయినప్పటికీ దేవుడు అతనిని ఉపయోగించుకొనలేకపోయాను. ఐగుప్తులో నేర్చుకొనినదంతయు మర్చిపోవునట్లు చేయుటకు దేవుడు అతనిని ఐగుప్తు నుండి తీసుకొని పోవలసి వచ్చెను. దేవుడు అతనిని శక్తివంతముగా ఫలవంతముగా ఉపయోగించుకొనక మునుపు అతడు ఖాళీ చేయబడెను. అప్పుడు దేవుడు అతనికి తన పరిశుద్ధతను గూర్చిన స్పష్టమైన వ్యక్తిగత అనుభవమును కలగజేసెను. నిర్గమకాండము 3వ అధ్యాయం. మన అర్హతలు, జ్ఞానము, తెలివితేటల ద్వారా మనలో ఎవరము దేవునికి ఉపయోగకరంగా ఉండలేము. మొట్టమొదటిగా మనము పరిశుద్ధుడును ప్రేమగలవాడునైన దేవుని గూర్చిన వ్యక్తిగత అనుభవము కలిగి ఉండవలెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం. మోషే 40 సంవత్సరములు మామతో అరణ్యములో నుండుటచే అతడు ఎండిపోయిన పొదవలే అయ్యను. అప్పుడు మాత్రమే అతడు దేవునిపై, ఆయన వాక్యముపై ఆధారపడి దేవుని సేవించి వెంబడించగలడు. అప్పుడు అతడు పొదలో అగ్నిని చూచెను గాని ఆ పొద కాలిపోలేదు. అప్పుడు అతడు దేవుడు ఎంత పరిశుద్ధుడో చూడగలిగాను. దేవుడు మనలో నివసించగోరుచున్నాడు. ఇది నూతన జన్మ యొక్క అనుభవమునకు గుర్తుగానున్నది. మనలో మంచిదేదియు నివసింపదని ఎరుగుదుము. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. దేవుడు తన స్థాయిని బట్టి మనము నిత్యత్వమునకు సంబంధించిన నీతిని కలిగి ఉండవలనని కోరుచున్నారు. పరలోక రాజ్యములో నిత్యత్వము వరకు మనము ఆయన జతపని వారము కాగలము. ఆ మండుచున్న పొద దైవిక అగ్ని దేవుని నీతిని, దేవుని స్వంత నీతిని గురించి మాట్లాడుచున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనములలో దేవుని నీతి కలదు, మన స్వంత నీతి కలదు. తన ప్రజల ఎడల తనకు గల ఆసక్తితో, తన జ్ఞానముతో మోషే దేవుని ఎదుట నీతిమంతుడు కాగోరుటకు ప్రయత్నించెను. ఆ సమయంలో ఎవరునూ అతని జీవితంలో ఏ లోపమును కనుగొనలేదు. అతడు ఎంతో గొప్ప త్యాగమును చేసిన వ్యక్తి. ఏదో ఒక విధానములో తన ప్రజలకు సహాయము చేసేవాడు. ఆ విధముగా అతడు స్వనీతిపరుడయ్యను. మనము స్వనీతితో చేసినదేదియు దేవుణ్ణి తృప్తిపరచలేదు. మోషే అగ్నిని చూసినప్పుడు
తాను ఏ విధముగా దేవుని ఎదుట నీతిమంతుడుగా కావాలనో ఎరిగెను. మోషే నీతిమంతుడుగా తీర్చబడిన తర్వాత అతడు దేవుని స్వరమును వినెను. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం. దేవుని నీతి మనము నీతిమంతులముగా తీర్చబడిన తరువాత కొంత పరిమాణములో ఆయనను సేవించుటకు మనము పరసంబంధమైన స్పష్టమైన బాధ్యతను స్వీకరించవలెను.